హాయ్ అండి, చాలా హెల్దీగా సింపుల్ గా పుదీనా రైస్ ని చూపించబోతున్నాను. హడావిడి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్ కైనా డిన్నర్ కైనా చాలా చాలా బాగుంటుంది. సో పుదీనా రైస్ ని ప్రాసెస్ ని చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి వాష్ చేసి తీసుకున్న 1 కప్పు పుదీనా, కొంచెం కొత్తిమీర. ఈ కొత్తిమీరని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులోకి 4 పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, కొంచెం జీడిపప్పు పలుకులు వేసి వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, సాల్ట్ ని స్ప్రింకిల్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో 1 రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మిక్సీ వేసుకున్న పుదీనా పేస్ట్ ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా ఆకులు వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఉడికించి పెట్టుకున్న 2 కప్పులు రైస్ వేసి అంతా కలిసేలా ఒకసారి కలిపి రుచి చూసి సాల్ట్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే.